ఎవరికి ఏ పదవులు ఇస్తారో ఆ పదవులు పనిచేసి మీ ఊడిపోయిన పదవుల గురించి మీరు దృష్టి సాధించి మీకు ఇచ్చిన 11 సీట్లు అవి కూడా రేపు వస్తాయో లేవో అవి చూసుకోండి. మీ యొక్క ప్రతిపక్ష పాత్ర ఏంది ప్రజల్లోకి మీరు వెళ్ళండి. మీరు గతంలో చేసినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి మీరు ఆత్మ పరిశీలన చేసుకొని ప్రక్షాళన చేసుకొని మిమ్మల్ని ప్రక్షాళన చేయించుకొని ప్రజల్లోకి వెళ్ళండి. మేము ఈ తప్పులు చేస్తాం, అందుకే మాకు వైనాట్ 175 అంటే మాకు ఓన్లీ లెవెల్ 11 సీట్లు ఇచ్చారు, ఇంత కుదిచ్చారు. కుదిచ్చినప్పటికి కూడా మీరు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 2 సంవత్సరాలు వెయిట్ చేయండి అంటున్నారు. అంటే ఇట్లా కళ్ళు మూసుకుంటే ఇట్లా అయిపోతాయండి 2 సంవత్సరాలు. ఆయన ఇక్కడ భూలోకం లేడు అంటే బ్రహ్మలోకంలో టైమింగ్ వేరే ఉంటుందండి. ఒకసారి కళ్ళు మూసుకొని తెరిస్తే 1 సంవత్సరం అయిపోతుంది, 2 సార్లు కళ్ళు మూసుకొని తెరిస్తే 2 సంవత్సరాలు అయిపోతుంది. ఆ లోకంలో ఆ భ్రమలో ఆయన ఉన్నాడు కాబోదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే అంటే ప్రజాప్రతినిధిని అక్కడ పంపిస్తున్నారు ఎవరు ప్రజలు. వారి యొక్క ప్రతినిధిగా ఎన్నుకొని వారి యొక్క సమస్యలు చట్టసభలో మాట్లాడమని చర్చించమని పంపిస్తున్నారు. దట్ ఈజ్ యువర్ జాబ్. మీరు అది చేయనప్పుడు మీకు ఎందుకండి? ఆ 11 రాజీనామా చేయండి, పోండి పబ్లిక్లోకి, జనాల్లోకి వెళ్ళండి. ఆ 11 సీట్లు ఇచ్చినప్పటికి కూడా మీకు మేము రమ్మని చెప్పి ఆహ్వానం పలికినాక కూడా మీరు రాకుండా మీరు ముఖం తప్పించుకుంటూ ఈరోజు మీరు ప్రతిపక్ష పాత్ర కూడా చేయట్లేదు. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్లు మీరు తిరగరాస్తున్నారు. ప్రజాస్వామ్యం ఇది ఉన్నటువంటి విలువ ఇది. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంది, ప్రజలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు దాని మీద దృష్టి సాధించకుండా మీరు వాళ్ళకి పదవులు ఇచ్చారా, మీ పదవి వాళ్ళు కొనుక్కొని తీసుకున్నారు, వాళ్ళ పదవి మీకు రాలేదు. ఎందుకండి ఇది అంతర్గత విషయాలు, ఇది మా యొక్క అంతర్గత విషయాలు, మా కూటమిలో ఉన్నటువంటి ఇన్నర్ ఇష్యూస్ ఇవి, ఇంటర్నల్ ఇష్యూస్. మీకేం సంబంధం అండి? వర్మ గారు ఒకటి చెప్పండి, మేము ఇంకా 4 సంవత్సరాల వరకు వర్మ గారికి పదవులు ఏం చేస్తారు మీరు? ఇవ్వకండి. అదే మీరేం చేస్తారండి? మీకు ఎందుకంటే మా ఇష్టం కదండి. తెలుసు వాళ్ళు ఇస్తే ఇస్తారో లేదంటే లేదండి, మీకెందుకండి మధ్యలో కడుపు నొప్పి? అదే కడుపు నొప్పి మీకెందుకు కడుపు నొప్పి? అదే ప్రసాద్ గారు మీకు ఎందుకు కడుపు నొప్పి? నాకెందుకు కడుపు నొప్పి అంటే ఇప్పుడు మాకు రాష్ట్రంలో 6 ఖచ్చితంగా ప్రజలకు డెలివరబుల్స్ కింద చెప్పి అధికారం తీసుకొచ్చారు. మేనిఫెస్టోని అయితే బీజేపీ వాళ్ళు ముట్టుకోలేదు, బాధ్యత వహించింది పవన్ కళ్యాణ్ గారు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఇదే పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి సహకరించిన వర్మ గారికి ఆ రోజు ఎలక్షన్ 6 బుల్లెట్ పాయింట్లలాగే ఇది కూడా ఒక ప్రామిస్ అని చెప్పమని మాకే అభ్యంతరం లేదు. ఇవాళ మాకు కడుపు మంట ఏంటంటే వర్మ గారికి ఆయనకి పదవి ఇస్తారో ఇవ్వరో అన్న దగ్గర ప్రతి దగ్గర ఒక కాంట్రడిక్షనే కనబడుతుంది. ఎందుకంటే మా గురువుగారు 2019లో వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నాకు తెలిసి అప్పుడు కూడా సైబరాబాదే ఉంది. ఆయన చెప్పిన ఉపాధి ఇక్కడ కూడా కల్పించబడింది. విజన్ 2020లో భాగంలో 2014 అప్పుడు కూడా ఉంది. ప్రతిపక్షం కాదండి, ఇవాళ మీడియాలో ఒక హాట్ టాపిక్ ఉండి నన్ను పిలిచి డిబేట్ చేయమంటే మీకెందుకంటే నాకెందుకు సార్, నాకెందుకంటే సమాధానం చెప్పడానికి ఇవాళ మీకు మాట చెప్తా సార్. మీరు ఎలక్షన్ లో ఆయన త్యాగం చేసిన దానికి మీరు ఆయనకి ఇస్తారన్నారా లేదా? అలాగే న్యూట్రల్ చెప్తున్నాను. తెలుగుదేశం ఎమ్మెల్సీ ఆయనకి ప్రామిస్ చేశారా లేదా? అవునా కాదు చెప్పండి నాకు. అలా కదండి, ఆయన ప్రామిస్ చేసిన విషయం మీద మేము ఎలాబరేట్ చేస్తుంటే ఆయన ప్రామిస్ నా ఇష్టం అంటే ఎవరు కాదండి, మాకేం కాదు. నిన్న కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఆయన కాదా కదా అర్జీ పెట్టి ఇది ఇక్కడ జరుగుతుంది. కలెక్టర్ గారికి వెళ్ళి ఇలాంటి విషయాలు ఉన్నాయి తప్ప ఎవరు చేయాలా? ఇప్పుడు నేను అంటుంది ఇది వైఎస్ఆర్సీపీ చేసింది అనుకోండి వర్మ గారు. ఓకే, అక్కడ వైఎస్ఆర్సీపీలో వంగగీత గారు వెళ్ళారు, మెమరాండం ఇచ్చారు కలెక్టర్ గారి కంటే. ఓకే, ఇక్కడ పొత్తులో ఉంటూ ఈ నియోజకవర్గం బీయింగ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, బీయింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏమీ జరగట్లేదని కంప్లైంట్ ఇస్తే వాట్ డస్ ఇట్ మీన్ బై? ఇది మా నియోజకవర్గం, ఇక్కడ గెలిచినటువంటి అభ్యర్థి మా కూటమి అభ్యర్థి, అలాగేదండి. ఆయన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళకుండా ఇదే పవన్ కళ్యాణ్ సార్ ఇది మనం డంపింగ్ యార్డ్ మీకు 2 కోట్లు మీకు శాంక్షన్ అయింది, 20 కోట్లు డబ్బులు తిండి ఆయన అంతర్గత చర్చల్లో మాట్లాడేవనుకోండి, అప్పుడు నాకు తప్పు అవుతుంది. వెంట్ టు కలెక్టర్ గారు. ఏంటి శాంతిప్రసాద్ గారు, ఇది మీరు గమనించండి, కలెక్టర్ గారి దగ్గరికి రిప్రజెంటేషన్ వెళ్ళింది వర్మ గారి త్రూగా. ప్రస్తుత వర్తమానం గురించి మాట్లాడమంటే మాట్లాడరు. గతంలో అలా జరిగింది, రేపు భవిష్యత్తులో అలా జరుగుతుంది అది మాట్లాడతారు. వాళ్ళకి ప్రెసెంట్ సిచ్యువేషన్ల పైన మాట్లాడేదానికి నోటిలో నుంచి మాటలు రావన్నమాట. మా రావు